హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఇడ్లీకి ఒక వెరైటీగా కారం చేసామండి. మా మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు భలే ఇష్టంగా తింటారంట. అది మీకు చూపిస్తాను చూడండి. మన ఇడ్లీకి వచ్చేసి ఇట్లా కారం అన్నమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీకి ఒకటే కాదు, దోశకి కానీ తర్వాత ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది. రెండిటికి టేస్టీగా ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు. అది ఎట్లాగో మీకు చూపిస్తాను, ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మిరప్పొడి వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు తగినంత వేసుకోవచ్చు. దంచి వేసుకోవాలండి. తర్వాత ఆయిల్ మనకు కావాల్సినంత వేసుకోవచ్చు అన్నమాట. వేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. ఇదండి, అదంతా మిక్స్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే మనకు కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనకు ఇడ్లీలో కానీ దోశలో కానీ అద్దుకొని తింటే యమ్మీగా అద్దిరిపోతుందండి.